తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి నేపథ్య గాయని శ్రీమతి రావు బాలసరస్వతి గారికి 92వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది దక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్. హాయ్, హలో, నమస్తే. మధురమే సుధాగానం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా ఈ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ తెలుసు, నా పేరు జయ కళ్యాణి. ఈరోజు మీకు మరొక ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎపిసోడ్ నెంబర్ 18కి వచ్చేసాము. గత వారాల్లో మనం ఎంతో మంది ప్రముఖులతో మాధవపెద్ది సురేష్ గారి అనుబంధం మనకి ఆయన మాటల ద్వారా, వీడియోల ద్వారా ఎన్నో రూపాలలో మనం తెలుసుకుంటూ వచ్చాము. మరి ఈ వారం ఎంతో మంది తెలుగు సినీ ప్రేక్షకులకి అభిమాన గాయకులైనటువంటి విశ్వంరాజు రామకృష్ణ గారు, అందరికీ సింగర్ రామకృష్ణ గారు అంటే ఇంకా చాలా దగ్గరగా అనిపిస్తుంది. హీరోలకి ఆయన నేపథ్యం ఒక లాలిత్యపు వైవిధ్యం, మౌమున చిరుమందహాసం, చెరగని ఆత్మవిశ్వాసం, తెలుగు ప్రేక్షకుని మధ్యలో సుస్థిర స్థానం. ప్రముఖ గాయకులు కీర్తిశేషులు శ్రీ విశ్వంరాజు రామకృష్ణ గారికే సొంతం. ఆకాశవాణిలో తొలుత గాయకునిగా తన స్వర ప్రయాణం ప్రారంభించి 1972లో వయసే ఒక పూలతోట అనే పాటతో తెలుగు చలనచిత్ర సీమలో నేపథ్యానికి శ్రీకారం చుట్టారు శ్రీరామకృష్ణ. 5,000కు పైగా పాటలతో పాటు నటనలో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు శ్రీరామకృష్ణ. ఎంతో మంది అగ్ర హీరోలకు ఆయన గళంలో హిట్ సాంగ్స్ ని అందించి శభాష్ అనిపించుకున్నారు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, కృష్ణవేణి తెలుగింటి విరిబోణి, శారదా నన్ను చేరగా, ఆకాశం దించాలా నెలవంక తుంచాలా, ఇలా ఆయన గళం నుంచి జాలువారిన ఏ పాట విన్నా ప్రతి పాటలోనూ ఒక ప్రత్యేకమైన మాధుర్యం. మన అందరి అభిమాన గాయని శ్రీమతి సుశీల గారు, ఆయనకు స్వయాన పిన్ని గారు. శ్రీ మాధవ పెద్ది గారి స్వర ప్రయాణంలో రామకృష్ణ గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. మరి ఆయనతో సురేష్ గారికి గల అనుబంధపు విశేషాలు ఈ వారం ప్రత్యేకం. సో మరి రామకృష్ణ గారితో సురేష్ గారి ప్రయాణం ఎప్పుడు జరిగింది, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి మనం సురేష్ గారిని ఆహ్వానిద్దాము మన ఈ వర్చువల్ వేదిక మీదకి. సురేష్ గారు నమస్కారం అండి. మన ధారావాహిక శీర్షిక మీ సంగీత ప్రయాణం, మీ స్వర ప్రయాణం, మీ జీవిత విశేషాలను తెలుసుకునే ఈ కార్యక్రమంలో మీరు గత 17 వారాలుగా మాకు వీణుల విందుగా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు అందించారు. మరి ఈ వారం ప్రత్యేకంగా మనం రామకృష్ణ గారితో మీకున్నటువంటి అనుబంధానికి సంకేతంగా ఈ ఎపిసోడ్ని చేస్తున్నాము. మరి మీరు ఆయనతో అసలు ఎప్పుడు, ఎలా పరిచయం, ఈ వివరాలు మీరు తెలియజేయండి. రామకృష్ణ గారికి నాకు పరిచయం ఎప్పుడంటే 1974. నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ముందు పాడు కచేరీలు, శ్రీరాములు వీళ్ళందరి దగ్గర వాయించేవాడిని. చెప్పాను ఆల్రెడీ. సుందరు, షీలా వాళ్ళందరిది అయిన తర్వాత చలపతిరావు దగ్గర వాయించడం మొదలుపెట్టిన తర్వాత స్లోగా నేను బిజీ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఒక సందర్భంలో నిత్యానందం గారని శ్రీమతి అనే ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సినిమాలు చేశారు. అద్భుతమైన హార్మోనిస్టు. తర్వాత రాజేశ్వరరావు దగ్గర కొంతకాలం చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన కచేరీలో హార్మోనిస్ట్, ఎవరికి, రామకృష్ణకి. వాళ్ళు రెండు ప్రోగ్రామ్స్ ఏవో చేశారు అంతకుముందు. చేస్తే అప్పుడు ఎవరు వాసురావు కూడా వెళ్ళేవాడు. అప్పుడు వాసు ఒకరోజు నాకు, సార్ రామకృష్ణ గారి ప్రోగ్రామ్స్ వస్తారా అని అడిగారు. ఇక దానికి ఏంటి తప్పకుండా అంటే, రామకృష్ణ అప్పట్లోనే మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే ముందే వయస్సే ఒక పొలతోట కానీ సూపర్ హిట్స్ కదా, శారదా అవన్నీ. ఇక తప్పకుండా అంటున్నాను అంతే. ఆయన మెడ్రాసు ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన 4వ కచేరీ నుంచి నన్ను జాయిన్ అయ్యా అకార్డింగ్. అక్కడి నుంచి మళ్ళీ నా అంతటి నేనే, ఏమండి ఇంకా నన్ను వదిలేండి సార్ అనంత వరకు ఒక 1.5 years పర్మనెంట్గా వర్క్ చేశాను ఆయన అన్ని ప్రోగ్రామ్స్. చాలా బాగుండేది నా అర్థంతో. చాలా నేను ఆయనతోనే కాదు, ఎవరితో వర్క్ చేసిన వాళ్ళందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎందుకంటే తను, జ్యోతి వాళ్ళ పెళ్లి కాక ముందు నుంచి కూడా మేము కచేరీలు మొదలుపెట్టాం. అప్పుడు అకార్డింగ్ 75 వచ్చేప్పటికి అయింది, నా అకార్డింగ్ పోయింది. పోతే అప్పుడు నేను ఇది తీసుకున్నాను, రెంట్కి తీసుకున్నామండి. రెంట్కి తీసుకుని ఎవరి దగ్గర రెంట్, జాయ్ అని అతను ఏస్ ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్, అతని దగ్గర. లేకపోతే దిలీప్ కుమార్ అంటే ఏఆర్ రెహమాన్ వాళ్ళ అమ్మగారి దగ్గర 125 రూపాయలు రెంట్.
మాకు రామకృష్ణ 300 ఇచ్చేవారు. సో 110 రూపాయలు ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి వాయించేవాడు. కొన్నిటికి అకాడమీ వాయించేవాడు. అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్కి భానుచంద్ర కూడా వచ్చాడు. హీరో భానుచంద్ర కూడా గిటార్ వాయించేవాడు. బేస్ గిటారు, ఎలక్ట్రిక్ గిటార్ ఇవన్నీ వాసురావు, నేను, నిత్యానందం గారు. ఇలా ముందు టైటిల్ మ్యూజిక్ జిందగీ ఏక్ సఫర్ అది టైటిల్ మ్యూజిక్ అనమాట మాకు. అలా పెట్టి చేసే ప్రోగ్రామ్స్ సూపర్ హిట్. అంటే ఆ రోజుల్లో రామకృష్ణ అందగాడే కాదు, ఒక హీరోలో ఉండేవాడు. అందులో పాటలన్నీ సూపర్ హిట్స్ కదా. ఏ పాట పాడితే ఆ పాటని హిటే. అటు శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, నాగేశ్వరరావు, రామారావు గారు. మీకు అంతగానే ఏం కావాలి? జో 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 ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. జో 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 నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. నందామయ గురుడ నందామయ, వీర బ్రహ్మం మాట వేదామయ. సో ప్రోగ్రామ్స్కి వెళ్తే బ్రహ్మాండంగా ఉండేది. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా చూస్తున్నాడు దాంట్లో. అలాగే వాళ్ళ జ్యోతి రామకృష్ణతో వాళ్ళ అమ్మగారు వచ్చేవాడు. జ్యోతి వాళ్ళ అమ్మగారు కూడా మా ఫ్రెండ్సే, వాళ్ళ నాన్నగారు నాకు ఫ్రెండే. విజయలక్ష్మి కన్నారావు గారు వాళ్ళ పేరు. అంటే జ్యోతి వాళ్ళ నాన్నగారి పేరు కన్నారావు గారు. చాలా పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఆవిడ విజయలక్ష్మి గారు కూడా, విజయలక్ష్మి కన్నారావు గారు పిఠాపురం నాగేశ్వరరావు, సత్యంబాబు కచేరీలో పాడేది ఆవిడ. ఆవిడ సింగరే. సో అప్పుడు నేను వాయిస్తుండేవాడిని. సో నాకు అలా వాళ్ళ అమ్మగారు, జ్యోతి వాళ్ళ అమ్మగారు నాకు పరిచయం. సో వీళ్ళ కచేరీకి వెళ్ళేవాడిని. బ్రహ్మాండంగా ఉండేవి. చాలా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉండేవాడు. మా జ్యోతి కూడా అంతే. నాకు రామకృష్ణ గారే కాదు, రామకృష్ణ గారి పిన్ని ఎంత గొప్ప సింగరు, ఈ సుశీల్ గారి అన్నగారు అమ్మాయి, అంటే వాళ్ళ కోడలు సంధ్య, నేనే పరిచయం చేశా. అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్. తర్వాత లక్ష్మి అని చెప్పి రామకృష్ణ సిస్టర్, చాలా బాగా పాడతారు. నువ్వు తెలియకపోతే అచ్చు సుశీల్ గారు పాడినట్టే అనుకుంటాం మనం. అలాగే రఘు, రామకృష్ణ బ్రదర్ రఘు అని, తను మెల్బోర్న్లో ఉంటాడు. రఘు బాగా పాడుతాడు, వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది. సో ఇలా రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు వెరీ క్లోజ్. అంటే ఆల్రెడీ నేను సుశీల్ గారి ద్వారా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో ఇంకా ఫంక్షన్స్, మా ఇంట్లో ఫంక్షన్స్కి అన్నీ అందరం కలుస్తుండేవాళ్ళం. లాస్ట్ రామకృష్ణ మా ఇంటికి వచ్చింది, మా అబ్బాయి పెళ్ళికి వచ్చాడు. అదే నా లాస్ట్ ఫోటో. మా అబ్బాయి పెళ్ళికి వచ్చి, పెళ్ళికి రోజు దాకా ఉండలా, పొద్దున వచ్చి ఫంక్షన్ అంతా చూసుకుని మళ్ళీ వచ్చాడు, వెనక్కి వచ్చాడు. నాకు ఒక లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చాడు. అది ఇప్పుడు మా పూజా మందిరంలో ఉంటుంది. ఎప్పుడు నేను ఎప్పుడు రామకృష్ణ మర్చిపోను. రామకృష్ణనే కాదు, నాకు ఎవరెవరు అన్నం పెట్టారో వాళ్ళందరినీ పొద్దున్న తలుచుకుంటాను. మాధవన్ గారు, పోలింగ్ గారు, రావికొండ గారు, ఒకళ్ళేంటి ఇలా బాలసుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ గారు, ఈ లిస్ట్ ఉంటుంది నాకు. ఒక 30-40 మంది, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, ఇలా వీళ్ళందరినీ తలుచుకొని వాళ్ళ దండం పెట్టి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ తరతరాలు బాగుండాలి అని రోజు నేను వాళ్ళ దండం పెట్టుకుని కానీ నా పనులు మొదలుపెట్టాను. అలాగే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన అంతే. నాకు అది బై హార్ట్ అనమాట ఆ లిస్ట్ అంతా. సో అలా రామకృష్ణ కూడా నేను రోజు తలుచుకుంటాను. చాలా బ్యాడ్ లక్. చనిపోవాల్సిన ఏజ్ కాదు. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో
ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. శారదానను చేరగా శారదానను చేరగా ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కలేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కలేత బుగ్గ ఓ శ్రావణ నీరద శారదా శారదానను చేరగా ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కలేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గ ఇరిపెక్కలేత బుగ్గ. పాటలు కచేరీకి వెళ్తే ప్రతి పాట ఏలు కొట్టేవాళ్ళు. ఎందుకంటే పాట అనౌన్స్ చేస్తే ఇంకా అక్కడ సూపర్ హిట్ సాంగ్స్ అనమాట అన్ని. చందమామరావే జాబిల్లి రావే అమ్మాయి అలిగిల్ది అలక తీర్చిపోవే అలక తీర్చిపోవే. వాళ్ళ అబ్బాయి వాళ్ళు సాయి కిరణ్ చాలా మంచి, అది బాగా పాడతాడు కూడా. నేను ఒక సందర్భంలో పాడించాను కూడా. మరి తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళ అబ్బాయి హీరోగా చేసిన బాపు గారు రమణ గారి శ్రీ వెంకటేశ్వర వైభవం ఆ టీవీ సీరియల్కి నేను మ్యూజిక్ డైరెక్టర్. నేను చాలా ఆనందం పొందా. రామకృష్ణ గారితో చెప్పా, తనకి చెప్పా. చాలా ఆనందపడ్డారు ఇద్దరు. అందరికీ నమస్కారం. నేను హీరో సాయి కిరణ్ని. మా ఫ్యామిలీకి సురేష్ గారికి చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మాధవపతి సత్యం గారు మా ఫాదర్కి చాలా క్లోజ్ అనమాట. వాళ్ళు కలిసి చాలా ట్రావెల్ చేసి చాలా మ్యూజిక్ షోస్ చేశారనమాట ఇద్దరు కలిసి. సో అప్పటి నుంచి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు. ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో ఒక విధంగా చూస్తే అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే బిహేవ్ చేస్తాం. బట్ వీళ్ళ ఫ్యామిలీతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అండ్ అది కాకుండా ప్రొఫెషనల్గా మేము ఎక్కడ కలిసామంటే వెంకటేశ్వర వైభవం అని ఎస్విబిసి ఛానల్ కోసం నేను ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. దానికి డైరెక్షన్ బాపు గారు వాజ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దట్ సీరియల్. ఆ సీరియల్కి అతి మధురమైన సంగీతం అందించారు మాధవపతి సురేష్ గారు. అండ్ అది నేను నా లైఫ్లో మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉంది మా ఫాదర్ని తలుచుకుని ఆయన ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ సార్. సాయి చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. గుర్తుందో లేదో, నువ్వు పుట్టంగానే ఎంతో అందంగా ఉండేవాడు. అఫ్కోర్స్ ఇప్పుడు అందగాడివే. మా ఆవిడ ఎత్తుకునేది సాయిని, వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని. అంటే రామకృష్ణ గారి పిల్లలంటే మా పిల్లలే కదా. మరి వాళ్ళతో కూడా నేను వచ్చేసరికి నేను చేసిన అదృష్టం. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను రాజమండ్రిలో ఉండిపోయి రాలేకపోయాను. ఆయన చివరి చూపు చూడలేకపోయాను. చాలా బాధపడ్డాను. చాలా థ్యాంక్స్ డే సాయి. గాడ్ బ్లెస్ యూ. రామకృష్ణ గారు లేరని ఎప్పుడో గొప్పలా మేమందరం ఉన్నాం. నేను, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆనంద్, ఎంతమంది ఉన్నాం మనందరం. మేమందరం మీ కుటుంబ సభ్యులే, మర్చిపోతాం. ఈజ్ విత్ అస్ ఆల్వేస్. సాయి గారు చాలా చాలా ధన్యవాదాలండి. ఆయన కుటుంబ సభ్యులు మాతో మాట్లాడితే ఆయన ఈరోజు వచ్చి నిజంగా మాతో ఇక్కడ పక్కన ఒక ఆసనంలో కూర్చున్న అనుభూతి కలుగుతోంది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మాకు ఈ వీడియో రూపంలో మీరు కనపడి మాట్లాడినందుకు. మా అన్నయ్య ముఖ్యంగా రామకృష్ణ, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ, మళ్ళీ అందరూ సింగర్స్ బాగా. రామకృష్ణ అంటే చాలా ఇష్టమే. పెద్ద పెద్ద వాళ్ళు పాడాడు కదా, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పాడాడు. హరిజేశ్వరరావు గారు, పెంజాల్ గారు, ఆదినారాయణరావు గారు, సత్యం గారు, చక్రవర్తి గారు. ఒకళ్ళేంటి మహాదేవన్ గారు ఇంట్రొడ్యూస్ చేసింది. శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. చాలా మంచి వ్యక్తి. నేను కలిసిన
సింగర్స్లో. కానీ రామకృష్ణ ఏంటంటే ఎప్పుడు నవ్వుతుండేవాడు. విచారం అనేది అతనికి నేను చూడలేదు. ఇప్పుడు జోవియల్గా ఉండేవాడు, మనిషి జోవియల్గా ఉండేవాడు. అటువంటి రామకృష్ణ గారు, జ్యోతి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది. మంచి ఫ్యామిలీ, మించి నేనేం చెప్పను. బాగుంది. రామకృష్ణ గారు ఎంతో మంది అభిమాన గాయకులు. ఆయన పాటలు చాలా ఎప్పుడు నేను ప్రత్యేకంగా రేడియో చేస్తున్నప్పుడు రేడియోలో వేసినా కూడా చాలా మంది శ్రోతలు ఇష్టంగా వినేవారు. ముఖ్యంగా ఏదో ఏదో అన్నది, శివ శివ శంకర, ఆయనవి ఇలా డ్యూయట్లు కానీ అది కానీ, మీరు ఇందాక మనం మాటల్లో ప్రస్తావించుకున్నట్టు అందాల రాముడు సినిమాలో పాటలు, ఇలా చాలా ఉన్నాయి. అయితే మరి ఆయన పాటలు ఒకటి రెండు మనం ఇప్పుడు వినేస్తే మళ్ళీ మాట్లాడుకోవచ్చు అని అనుకుంటున్నాను. మన వినోద్ బాబు గారు, సింగర్ వినోద్ బాబు గారు, సాయి చరణ్, హరిణి వీళ్ళందరూ మనకి ఆ పాటలు పాడడానికి ముందుకొచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. వారు ఇందులో భాగస్వాములైనందుకు వారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలోకి వాళ్ళ పాటలు విని మళ్ళీ మాట్లాడుతున్నాం. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. చెక్కిలో నొక్కి చప్పటి సక్కిలి గింతలు సాలు, ఆకాశం నానడుగు, నెలవంక నానుదురు, సిగలో రంగేరా. జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది. జాబిల్లి చూసేను నిన్ను నన్ను, ఓయమ్మో నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను ఏడలేవా. పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను, ఓయబో నీకింత సిక్కేల బాల, రావా నన్ను చేరరావా. రామకృష్ణ గారిని గుర్తు చేసేలాగా చక్కటి పాటలు, ఆయన పాడిన ఎన్నో పాటల్ని ఇప్పుడు వీళ్ళు మనకి వినిపించి నిజంగా మరొకసారి ఆ మధురానుభూతుల్లోకి, ఆ పాటల తాలూకు మాధుర్యాన్ని మరొకసారి చవి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, సాయి చరణ్ అండ్ హరిణి. మరి ఈ పాటల గురించి నాకంటే ముందు సురేష్ గారు స్పందించాలి కాబట్టి సురేష్ గారు చెప్పండి. స్పందన అంటే ఇది స్పందన. ఎక్సలెంట్ వినోద్ బాబు, అలాగే సాయి చరణ్, అమ్మాయి హరిణి, వాళ్ళు నా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా పాడతారు. చాలా అంకిత భావంతో పాడతారు వాళ్ళు ముగ్గురు. కోర్స్ అందరూ అలాగే పాడతారు. అందులో ఇదేంటంటే ఓ హోమేజ్ టు రామకృష్ణ కదా. ఆయన ఒక గొప్ప సింగర్, అప్పట్లో బిజియెస్ట్ సింగర్. సో ఆయన గురించి మన వాళ్ళు స్టేజ్ మీద పాడటం వేరు, ఆయన ఎపిసోడ్లో వచ్చి వాళ్ళు పాడటం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీ ముగ్గురికి ముందునైనా చిన్నవాళ్ళైనా సరే చేతులు వచ్చి దండం పెడుతున్నాం మీకు. సాయి చరణ్, హరిణి అండ్ మన వినోద్ బాబు గారు. అంతేకాకుండా ట్రాక్స్ కూడా వినోద్ బాబు పక్కగా మళ్ళీ అవన్నీ ఎడిట్ చేయాలి, అదో పని కదా. సో అందుకని ఎడిటర్ కమ్ సింగర్ మా వినోద్ బాబు. సో ప్రత్యేకంగా థ్యాంక్స్ మీ ముగ్గురికి, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. వినోద్ బాబు గారికి గుర్తుందో లేదో కానీ నేను చిన్నప్పుడు వినోద్ బాబు గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నాను. నేను ఒకసారి ఆయన అమెరికాకు వచ్చినప్పుడు నేను వినోద్ సార్ అనేదాన్ని. అప్పుడు వినోద్ సార్ బాగున్నారా అంటే, వినోద్ సారా ఎవరు, ఎన్నో ఏళ్ళైంది విని అంటే, అప్పుడు చెప్పాను నేను నేర్చుకున్నానండి మీకు గుర్తులేదేమో అంటే,
అట్లా సో నేను ఇప్పుడు భగవంతుడు ఎంత లింక్ చూడండి, అంటే అప్పుడు నేర్చుకున్న గుర్తొచ్చిన లాగా అనుకోండి ఒక విధంగా కొన్ని వినోద్ గారికి. ఈ రోజు నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయన పాడడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. వినోద్ గారు, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి హరిణి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి పూలమాల లాగా మీరు ఈ పల్లవులను మాల కట్టి రామకృష్ణ గారి మెడలో వేశారు. మేము కూడా ఈ పాటల మాలికని మేము కూడా మీ తరపున సమర్పించాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ ఎపిసోడ్ చక్కగా ఈ పాటలు రామకృష్ణ గురించి ఎన్నో మాటలు, అలాగే ఎంతో ప్రత్యేకంగా ఆయన మెమరీస్ అవన్నీ ఈ రోజు రీకలెక్ట్ చేసుకున్నాము. ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడడం, పాటలు, ఈ రోజు అంతా చాలా చక్కగా మళ్ళొకసారి రామకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న ఎపిసోడ్ లో మనం ఇలా కొంతవరకు కవర్ చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ మెమరీస్ చాలా అమోఘం. మరి కంక్లూజన్ వర్డ్స్ చెప్పేస్తే ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగిద్దాం. స్నేహితుడిని త్వరగా పోగొట్టుకున్నానన్న బాధ మా కుటుంబ సభ్యుల్లో ఉంది. దాంట్లో ఒకళ్ళు మా అన్నయ్య చాలా ఎల్లిగా చనిపోయాడు. మరి రామకృష్ణ గారు కానీ మా బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ నాకు అన్నయ్య కింద లెక్కే, ఆనంద్ కానీ. సో నేను మా అన్నయ్యని వాళ్ళలో చూసుకుంటాను. సో మా అన్నయ్యని ఎంత ప్రేమిస్తానో వీళ్ళని కూడా అంతే. ఆయన ఇప్పుడు పుట్టపర్తి బాబా గారు శిష్యులు, చాలా ప్రేమించేవాడు. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది, ఆశీర్వాదం తీసుకుంది పుట్టపర్తి బాబా గారి దగ్గర రామకృష్ణ గారి శిష్యులు గారితోనే వెళ్ళాను. అలాగే నాకు రామకృష్ణ గారి ద్వారా ఇంకొక మహానుభావుడు పరిచయం అయ్యి ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్న వ్యక్తి వెంకటగిరి రాజా గారు, ఆయన శ్రీ సాయి కృష్ణ యాచంద్ర గారు. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను చేసే సినిమాల్లో కానీ ఎక్కడ నేను పాడించలేకపోయాను రామకృష్ణ గారు, ఆ బ్యాడ్ లక్. అందుకని కనీసం నేను చేసిన మొట్టమొదటి ఆల్బమ్ ఓం ఓం సాయిరామ్, దాంట్లో సుశీల్ గారు ఒక సాంగ్ పాడారు, రామకృష్ణ గారు కూడా ఒక పాట పాడారు. అది నేను చేస్తున్న అదృష్టం. ఒక పాట పాడినా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అడిగిన వరమయ్యి అన్న పాట సాయి భక్తులందరికీ బాగా ఇష్టమైన పాటకు, అది పాడించగలిగాను అంతే. పరమ పావన నామ కీర్తన పది విధముల పాడని, వ్యర్థ పదముల శబ్ద పరిధిని వదిలి ఎదగని వాడిని, పెదవి పైన నీ పేరు ఒక్కటే పదే నడయాడని, ఈ నిరుపేదకు నిరుపమమౌ నీ దయా సంపదను దయచెయ్యి, ప్రేమతో ఈ పామరునికి భక్తి భావని సాయి భక్తి భావని. అడిగిన వరమి సాయి ఆట తీరని, అడుగులు పడని సాయి గడికి చేరని, అడిగిన వరమి సాయి ఆశ తీరని. ఆయన దగ్గర కీబోర్డ్ పేరు వర్క్ చేశాను కానీ రుణం నేను తీర్చుకోలేకపోయా. ఆ బాధ నాకు ఎప్పుడు ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఏదైనా మనుషులు ఉన్నప్పుడే మనం వాళ్ళు మనకు అన్నం పెడితే వెంటనే మనం ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి. తర్వాత చేద్దాం అన్నప్పుడు ఆ మనిషి లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, మనకు ఒక విషయం అన్నం పెట్టారంటే ఆ ప్రత్యుపకారం మనం వీళ్ళంత వరకు వెంటనే చేయాలి. అది నేను కొంతమంది దగ్గర నేను చేయలేకపోయాను. అలా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళు నాకు అన్నం పెట్టి నేను ఏం చేయలేకపోయానే అని ఇప్పుడు కూడా బాధపడుతుంటా. అటువంటి వాళ్ళు అతి ముఖ్యుడు మా రామకృష్ణ గారు. సో ఎప్పుడు ఆలస్యం చేయకండి. ఎప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటాం కదా, ఏది చేయాలనుకుంటే అది ముందే చేసేయాలి. అదే నేను నేర్చుకుంది రామకృష్ణ గారి నా పరిచయం ఆయన వెళ్ళిపోయి నిష్క్రమించిన తర్వాత. అది అందుకనే ఇది అందరికీ చెప్పే మాట నుంచి ఏం చెప్తాను. ఇలా మీ సంబంధాన్ని, ఈ మధుర స్మృతులని, ఆ మెమరీస్ ని ఇలాగే ఈ ఎపిసోడ్ లో ఇలా పొందుపరిచేసి ఈ ఎపిసోడ్ కి ఇక్కడే ముగిద్దామండి. అలాగే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో తప్పకుండా నాకు తెలిసి ఇంకొక మీ జీవిత ప్రయాణంలో మరొక వ్యక్తి లేకపోతే మరొక సంఘటన తప్పకుండా మనం పంచుకుంటాం. కాబట్టి మరి రామకృష్ణ గారికి మరొకసారి కళా నీరాజనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుందాం. నమస్తే. అడిగిన వరమి సాయి ఆశ తీరని. ప్రేక్షకులు, ఎంతో మంది మహానుభావులు, వారందరి కృషి, వారందరి ఏమంటారంటే
మంచితనం, వాళ్ళ గుణాలు, ఇవన్నీ మనం ఈ ధారావాహికంగా ఆయన స్వర ప్రయాణంతో పాటు తెలుసుకుంటున్నాం. ఇంత అందమైన విశేషాలు నాతో పాటు మీరు కూడా పంచుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందించండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్, కామెంట్స్ తెలియజేయండి. మరి ఆనవాయితీ ప్రకారం చెప్పకపోతే బాగుండదు, లాస్ట్ లో మంగళహారతి పాడినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి, తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా ఈ పేరుతోనే ఉంటాయి. వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సరే, నమస్తే.